ఒక ముచ్చట చెప్పుకోవాలి మనం. కవితమ్మా ఓ కవితమ్మా కవితమ్మా, ఇద్దరిని ఒకటి చేస్తీవి కవితమ్మా, ఇద్దరిని కలగలిపితీవి కవితమ్మా, ఇద్దరి దోస్తానం పెంచి పోషిస్తున్నావు కవితమ్మా, ఇద్దరిలో ఇప్పుడు ఆనందం ఉరుకల పెడుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఆనందం ఎట్లా ఏంది ఏం కథ అంటే, కవితమ్మ ఎప్పుడైతే కొద్దిగా పార్టీకి దూరమై కుటుంబానికి దూరమై కడకు జరిగిందో, ఇక ఇప్పుడు కేటీ రాములకు హరీష్ రావుకు దోస్తానం నీ దండం పెడితే మొయ్యిన మోదమవ్వుకుంటా, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం, హరీషురావు కేటీఆర్ స్నేహబంధము, చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము, హరీషురావు ఊపిరి కేటీఆర్, కేటీఆర్ పంచప్రాణము హరీషురావు. ఇక ఇప్పుడు కవితమ్మ హరీష్ రావు కేటీ రాములు అందరూ కలిసిమెలిసి ఉన్న రోజులల్లా కేటీ రాములు హనుమకొండకు మీటింగ్కు పోతే హరీష్ రావు దేవరకొండ బాడబట్టి, ఇద్దరికి లోపట ఏదో అంటారు చూడు చల్లటి యుద్ధం, చల్లటి యుద్ధం నడిచేది. కానీ ఇప్పుడు కవితమ్మ ఎప్పుడైతే కడకు జరిగిందో, ఇప్పుడు బామర్దులకు అనుకున్నంత బలం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. అట్లని కవితమ్మ ఏమైనా వెనకాడ చేస్తుందా? అమ్మో నీ దండం పెట్టి. ఇక ఇప్పుడు కవితమ్మ ఏడ మీటింగ్ పెట్టినా సీఎం 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 సీఎం, బాబు ఆగబయ్యా అల్లరి చేయకు జర్రావు. ఇప్పుడు కవితమ్మ అసలు ఇక ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అయిపోయింది కవితమ్మ. ఎంత పని చేసివమ్మా కవితమ్మ, నేను తోడబుట్టిన తోడు అని అనుకున్నా, నా ఎంగిలి పాలు తాగి ఆఖరకు వస్తున్న కల నాకే వెసలు పెడుతున్నావా కవితమ్మ, నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా, నా తోడబుట్టిన తోడు నా చెల్లె, నాకు రాకిట్ల పండుగ నాడు రాఖీ కట్టినా నా మనసు సంతోషంగా నిండి పొంగిపోయేది చెల్లె. కానీ నువ్వు ఇవాళ ఆఖరకు వస్తున్న కల్లా నా కారు స్టీరింగ్కే నువ్వు ఎసరు పెట్టినావంటే, నా స్టీరింగ్ నువ్వే తీసుకుంటున్నావంటే నేను